ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ దమ్కి స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సట్టి కాబట్టి మొన్నే ఇక గంగతారానికి పోయాచ్చినాం. ఆ వీడియో చూసిరు కదా, చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూడండి. సో ఇవాళ ఆదివారం అయితే మేము బోనం అయితే తీస్తామన్నమాట. సట్టిలా శ్రావణంలా వాస్తవానికి అంటే సట్టిలా మేము 5 ఏళ్ళకి ఒకసారి పట్నం వేసుకుంటాం అన్నట్టు ఇంటికాన్నే మలనపట్నాలు. సో ఇక మేమైతే ఇక మా ఇంటికాడ దుర్గమ్మ దేవునికి అయితే మొక్కి మంచిగా కొబ్బరికాయ కొట్టి ఇక ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాం. అంటే మా బయలుదేరడం అంటే ఎక్కడికో కాదు, మా ఊర్లోనే. అంటే మా అమ్మోళ్ళు మా ఊర్లో లాస్ట్ ఉంటారు, మేము ఇక్కడ స్టార్టింగ్లో ఉంటాం. సో ఇక మేమైతే అక్కడికైతే పోయినామన్నమాట. ఇగో చూడు ఇదే మా వాళ్ళ ఇల్లు. ఇంట్లోనే ఇగో మా మల్లన్న గుడి ఇంట్లోనే మేము మంచిగా అందంగా ఒక రూమ్లో అయితే కట్టుకున్నాం అనమాట. ఇక పోడుతోనే నేను ఇక మామిడి తోరణాలు కట్టినా, బంతి తోరణాలు కట్టినా. మా దివ్యుడు ఏం చేస్తుందో. దివ్య ఏతాను దిగా ఆడుకుంటానవా? కూరగాయలతో ఆడుకుంటానవా? ఎన్ని కూరగాయలు? 5 తెర్ల కూరగాయలా ఉన్నాయి? 5 తెర్లు, ఒకటి చిక్కుడుకాయ, ఒకటి బీరకాయ, 2 కాకరకాయ, 3. నీ 3 తెర్లనే ఉంది. ఎక్కడుంది? అయ్యో గింతే కూర గుమ్మడికాయ గింతంతా. 4. ఇంకోటి వంకాయలు. ఓకే, 5 తెర్లు కొంచెం. ఇగో మా అమ్మ బోనానికి పొయ్యి రెడీ చేస్తుంది. ఇక ఒక దిక్కు మా అమ్మ మల్లన్న బోనం, ఇక మా దివ్య అయితే కూరగాయలు కోసుడు. ఇక మా నాన్న అయితే ఇక్కడ గుళ్ళ ఇక కొబ్బరికాయ కొట్టి, అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మనం ఇక్కడ ఉన్న మన గుడిని అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక మా నాన్న అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత పాత బంతి తోరణాలు, మామిడి తోరణాలు అవన్నీ తీసేసి ఒక సంచిలో వేసుకున్నాం. ఇక అలాగే ఆ ముగ్గు కూడా నీట్గా ఒక కవర్లో, అంటే తొక్కుడు కావద్దు, ఒక కవర్లో కానీ ఒక సంచిలో కానీ వేసుకోవాలి. ఇక మొత్తం ఆ రూమ్ అంతా మా నాన్న నేను అడిగినాం. ఇక ఓ దిక్కు మా అమ్మను మా దివ్య ఇక బోనాలు అయితే రెడీ చేస్తారు అన్నమాట. ఏం చేస్తా ఇప్పుడు మా అమ్మ మ్యాజిక్ చేస్తుంది చూడుర్రి. పసుపుతోని మ్యాజిక్ చేస్తుంది. ఇప్పుడు పసుపు మొత్తం కలిపితే పసుపు సరుపు 2 కలిపింది మిక్స్ చేస్తుంది. ఇప్పుడు మనకు సరిపేమో వైట్ కలర్ ఉంటుంది, మనకు పసుపు ఏమో పచ్చ కలర్ ఉంటుంది. అవి 2 మిక్స్ చేసి ఏ కలర్ చేస్తుంది యుద్ధం పట్టదు. కొన్ని వాటర్ వేయాలి. వాటర్ ఫిల్టర్ వాటరా, మినరల్ వాటరా, బావి నీళ్ళ, బోర్ నీళ్ళ, నీకేవి నచ్చుతాయి ఏమైనా పర్లేదు అంటావు. వాటితోనైతే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ 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 చేస్తూనే ఉండాలి కలర్ వచ్చేదాకా. టడాన్! వావ్ సూపర్. పెట్టుకోరు చిన్న స్పెట్స్ పెట్టుకో. వావ్ సేమ్ హీరోయిన్ లెక్కున్నావురా. హీరోయిన్ ఏంటిది మరి చేతురా? సంతరాలా? ఏస్తాను మెల్లమెల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, స్పెట్స్ పెట్టుకుంది, ఎట్లాంటిగా తీసింది. పెట్టుకుంటే ఏమవుతుంది, స్పెట్స్ మంచి స్టైల్ ఉంటావు. వచ్చేసింది కలర్ కొంచెం కొంచెం కొంచెంగా. కానీ ఇంకా ఇది కాదు ఒరిజినల్ కలరు, ఇంకా ఇంకా చేంజ్ అవుతుంది. ప్యూర్ వేరే కలర్ వస్తుంది. ఉద్దురావరి మిక్సీ. మనకి ఏ కలర్ వచ్చింది? ఏం కలర్ దీని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో కలర్? తెలుగు మెరూనా? మెరూన్ అంటారా? ఏం రెడ్డా? ఎన్నో తర్వాతి? LKG. వెరీ గుడ్. సరే, ఆ మాత్రం అని చెప్పింది. పోయి ఒక్కొక్కరు అయితే చెప్పారు. నా సొంటని అడిగితే ఇది ఏ కలర్ కూడా తెలియదు. 10th బార్డర్ పాస్ మనం. దివ్య జోరెత్తానవుగా. ఇంతకుముందు ఎప్పుడన్నా వేసినావా వలన పట్నాలు ముగ్గు? సపిడి అంటే మరి వాళ్ళు మన ఒగ్గన్నలేయంగా చూసినావా? అంత పర్ఫెక్ట్గా వేస్తాను అంటే ముగ్గులు వేసి అలవాటు అయిందా? బతుకమ్మ ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు. ఆయన ఆ ముగ్గులకి ఈ ముగ్గు బాగా తేడా ఉంటుంది. ఈ రూమ్లో ఉండటం మొత్తం రీల్ సౌండ్ వస్తుంది. ఇంకా పోయినసారి మనం వీడియో తీసింది ఉంది, అందుకే ఆ వీడియో చూసుకుంటే ఎత్తుంది. ఇక అంత అట్టి తేడోళ్ళ అంట అంటే అందాజ కొద్ది ఎత్తాను. మరి అట్నే ఉంటుందని నీకే తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి వేసినావు. అరే అట్లా అయింది అయితే. వినవురా
మరి ఇంత లేట్ వచ్చినావు ఇంద్రా బంతి పూలు చామంతి పూలు అబ్బా మా చిట్టిడు గోని పూలు పెట్టిందని ఎత్తురా ఆరా చిట్టి గిన్నిగాన పూలు ఏడికెళ్ళి తెచ్చుకున్నావురా ఆడికెళ్ళి అడ్డే కొనుక్కోరా బాగా గిన్నిగాన పెట్టుకుంటారా నెత్తికి నీ ఇంటికెళ్ళి కంటే ఎక్కువ ఉన్నాయి కానీ అదేనే బస్సు దొరకలే ఇటు చూడు ట్రైన్ దొరకలే లారీ దొరకలే టిప్పరు ఎత్తలేదు. సో మొత్తానికైతే మన గుడి ముగ్గేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చెక్కలు పెట్టేసి చెక్కల మీద మామిడి తోరణాలు మామిడి ఆకులు బంతి పూలు బంతి తోరణాలు అన్నీ వేసేసి మంచిగా అలంకరిద్దాం. దారి కమాన్ వచ్చేసేయండి. ఇక మామిడి ఆకులు ఇక్కడ ఉన్నాయి. మామిడి ఆకులు పట్టుకుని పోనారు ఎటువైనా ఓకే ఎవరి వాళ్ళు ఎందుకు పోయినావా కనవాలే కమాన్ కమాన్ వచ్చేసి బంతి పూల తోట బంతి పూల తోట ఎట్లా ఆడతారా పాట మామూలు వీటితోనే మంచిగా బంతి పూలు ఫస్ట్ మామిడాకులు చెట్టు పెట్టుకోవాలి ఓకేనా మంచిగా మామిడాకులతో మంచిగా సూపర్ కూడా పందిరి. సో ఇప్పుడు మనం మామిడి తోరణాలు అంటే మామిడాకులు వేసినాం కాబట్టి పందిరి మీద ఇప్పుడైతే మనం బంతి పూలతో ఇంకా అందంగా అలంకరిద్దాం. రాని బంతి పూలు చాలా ఉన్నాయి, రాని మనం అలంకరిద్దాం. ఒక్కసారి చూడు రీ మా మల్లన్న గుడిని నేను బంతి పూలతోని మామిడి ఆకులతోని మామిడి తోరణాలతోని ఎంత అందంగా ముస్తాబు చేసినావు, ఇంత మంచిగా తయారు చేసుకున్నాం అనమాట. ఇంకా బంతి పూలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిగా వస్తుంది గుడి. కానీ ఇక మా దగ్గర ఉన్న బంతి పూలతో అయితే నేను ఇంత మంచిగా అలంకరించిన. బొమ్మలు మీరు ప్లేట్ ముంగట పెట్టుకొని ఓన్లీ టీవీ చూస్తారు, మీరు ఎందుకు తింటలేరు? తినాలి. ఇక మా చిన్నోళ్ళు ఇక టీవీ పెట్టుకొని అది కార్టూన్స్ చూస్తారు. కార్టూన్స్ అంటారు వీటిని ఏమంటారు, బొమ్మల వీడియోలు. ఇక చిన్నప్పుడు మనం కూడా చూసేటోళ్ళమే. సో నేనైతే అంటే చిన్నప్పుడు జాకీ చాన్ మన ఏంది డోరా బుజ్జి ప్రయాణం అవి చూసేటోని ఎక్కువ, ఎప్పుడు టీవీ ముందటనే ఉంచేటోని. సో ఆ ముచ్చట తీర్చడం. ఇప్పుడైతే ఇగో మా నాన్న అయితే మన విగ్రహాన్ని మన మల్లన్న దేవుని విగ్రహాన్ని ఫోటోల్ని కుండల్ని అవి మొత్తం కడిగి మంచిగా నీట్గా అయితే వేసిండు అన్నమాట. ఇగో మా మల్లన్న దేవుని విగ్రహం మీద కిరీటం మన ఏది చెత్తిరి మస్తు డిజైన్. ఇక అవన్నిటిని అడిగి ఇక తీసుకుపోయి ఆ గుళ్ళు అయితే పెట్టిండు. ఇక మా దివ్యవుడూరి మంచిగా కంకణాలు అయితే కడుతుంది అనమాట. కంకణాలు కట్టి ఆ బోనాలకి మొత్తం పసుపు పూసి ఆ బొట్లు అయితే పెట్టింది. ఇక మా నాన్న ఆ గుడికాడికి ఇవన్నీ తీసుకుపోయి విగ్రహాన్ని ఆ కుండల్ని అవన్నిటిని తీసుకుపోయి ఆ గుళ్ళు అయితే మా గుడిలో అయితే లోపల పెట్టిండు అనమాట. ఏందంతా ఇది పచ్చ పసుపు కాల గట్లేనా బుజ్జోడు? బోనం పెట్టుకుంటాం కదా అందుకే. పారి 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 పలారం వస్తారు. నడురి నడురి నడురి. ఏమన్నావు నా నేను వాళ్ళు అర్థం కాలే. గోరెలు మళ్ళా నేను వాళ్ళే మరి గట్టిగా అనాలి. ఇప్పుడు కోలు ఉడికి వస్తారు ఇక అట్లా. చేతు పట్టు ఇట్లా. ఓకే సో ఫైనల్గా అయితే మేమైతే కొబ్బరికాయలు కొట్టి పలారం మంచి ఇక ఒక్క పొద్దు అయితే ఎడిసే సమయం రానే వచ్చిందనమాట. ఇక కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వచ్చిన తీర్థంతోనైతే తీర్థం చేసుకొని అందరం అయితే ఒక్క పొద్దు ఎడిసినాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై కొమరవెల్లి మల్లన్నకి జై.